మతిమరుపు. సో దాన్ని లైట్ తీసుకోవాలా లేదంటే సీరియస్ తీసుకోవాలా? చాలా సీరియస్ తీసుకోవాలి. మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత రెండు కొబ్బరి లడ్డులు మధ్యాహ్నం డిన్నర్లో బిఫోర్ ఫుడ్ తీసుకోవాలి. మధ్యాహ్నం 2 నువ్వుల లడ్డులు తీసుకొని రాత్రి 2 పల్లి లడ్డు తీసుకున్నాం అనుకోండి. ఒక 30 days మీరు చేసి చూడండి. నేను బల్లగుద్ది మరీ చెప్తాను. మీరు ఫస్ట్ డే 1 రోజు మీ బి కాంప్లెక్స్ ఎలా ఉంది చెక్ చేసుకోండి. 30 days రెగ్యులర్గా తిన్న తర్వాత మీరు చెక్ చేసుకోండి. సో దీంతో పాటు కొన్ని మెడిటేషన్, రైట్, ప్రాణాయామాలు, యోగాసనాలు, ముద్రాసలు ఇవి ఉంటాయి అనమాట. ఇవి చేస్తూ అంటే ఈ డైట్ మార్పులు చేసుకుంటూ ఇవి చేసినట్లయితే ఖచ్చితంగా ఆ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ నుంచి ఈజీగా బయటపడుతుంది. మే 1, 2, 3వ తారీఖు కదండి లైవ్ సెషన్స్. ఇన్ హౌస్ లైవ్ ఇన్ హౌస్ వాళ్ళు అక్కడే ఉండాలి ఖచ్చితంగా. సూపర్. అంటే 3 days మీతో స్పెండ్ చేయాలి ఖచ్చితంగా. ఏం చేస్తారు సార్ అక్కడ టోటల్ గా? అంటే వాళ్ళ నిద్ర ఎలా ఉంది, వాళ్ళ భోజనం ఎలా ఉంది, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, అన్నిటిని కూడా మొత్తం సెట్ చేసేస్తాం అనమాట. మొత్తం అంటే సింపుల్ గా చెప్పాలంటే మీరు ఫ్యాక్టరీ రీసెట్ అంటారు కదా మొబైల్లో, ఆ విధంగా మొత్తం దాన్ని జీరో చేసేసి కంప్లీట్ ఒక కొత్త ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేస్తాం అన్నమాట. సో ఒక మే 1, 2, 3వ తారీఖుల్లో మీరు కూడా ఈ లైవ్ రిట్రీట్ లో పార్టిసిపేట్ చేయాలి అని అంటే కింద కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు నేరుగా సార్కి కాల్ చేసి మాట్లాడి మీరు కూడా ఎన్రోల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.